సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏపీలో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అఫిడవిట్లో తమ ఆస్తులు, కేసుల వివరాలను కూడా పొందుపరుస్తున్నారు. అయితే విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లోకం మాధవి ఆస్తుల వివరాలు ఎంతో తెలుసా? మాధవి ఆస్తుల విలువ అక్షరాల 894.92 కోట్లు. వీటిలో మిరాకిల్ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీ, విద్యాసంస్థలు, భూములు, ఆభరణాలు, నగదు, బ్యాంక్ డిపాజిట్స్ వంటివి ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీ విలువ ఎక్కువ ఉందంటున్నారు. బ్యాంక్ అకౌంట్లో 4.42 కోట్లు, నగదు రూపంలో 1.15 లక్షలు ఉంది. చరాస్తులు 856.57 కోట్లు కాగా స్థిరాస్తులు 15.70 కోట్లు, అప్పులు 2.69 కోట్లు ఉన్నట్లుగా లెక్కలు చూపించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి 5 ఏళ్లలో దాదాపు 2.5 రెట్లు పెరిగింది. మంత్రి పేరిట చరాస్తులు 3.78 కోట్లు, ఆయన భార్య ఝాన్సీ లక్ష్మి పేరిట చరాస్తి 4.75 కోట్లు, హెచ్యుఎఫ్ 35.04 లక్షలుంది. స్థిరాస్తుల పరంగా బొత్స పేరిట 6.75 కోట్లు, ఝాన్సీ పేరుతో 4.46 కోట్లు, కుటుంబ సభ్యుల పేరిట 1.08 కోట్ల విలువైనవి ఉన్నాయి. మొత్తం చర స్థిరాస్తుల విలువ 21.19 కోట్లు. 2019 అఫిడవిట్ ప్రకారం 8.23 కోట్లు మాత్రమే ఆస్తుంది. మంత్రికి 15.95 లక్షల విలువైన కారు, ఝాన్సీకి 2 కార్లు ఉన్నాయి. బొత్స వద్ద 20.15 లక్షల విలువైన 31 తులాల బంగారం, ఝాన్సీ లక్ష్మి వద్ద 2.11 కోట్ల విలువైన 325 తులాల బంగారం ఉంది. అప్పులు 4.24 కోట్లుండగా ఎక్కువగా కుటుంబ సభ్యుల నుంచి తీసుకున్న అప్పులే ఉన్నాయి. వీరిపై కేసులు లేవు. లెక్కల ప్రకారం బొత్స సత్యనారాయణ, ఆయన భార్య కన్నా జనసేన అభ్యర్థి మాధవి ఆస్తులే ఎక్కువగా ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.